హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే దేవుడి గుడి శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. మా దేవుడి గుడి అయితే పెయింట్ అంతా ఊడిపోయి బాగా ఇసుకది రాలుతుంది. సో నాకు ఒక ఐడియా వచ్చి దాని ప్రకారం పెయింట్ అయితే వేస్తే ఇసుక రాలకుండా ఉంటుందేమోనని చెప్పి అట్లా ముందు ఆ ఊడిపోయిన పెచ్చులంతా తీసేసాను. తీసి బాగా బ్రష్ పెట్టి బాగా క్లీన్ చేసి ఆ దుమ్ము అదంతా ఊడ్చేసాను. శుభ్రంగా దుమ్మంతా అలా బ్రష్తో శుభ్రంగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మిగిలిపోయిన పెయింట్స్ ఉంటే దానిలో వైట్ పెయింట్ మొత్తం ఈవెన్గా దేవుడి గుడి మొత్తం వేశాను. ఎప్పుడైనా ఇట్లా దేవుడి గుడికి ఇట్లా మోడల్స్ లాగా ఇట్లా ఎదర పెట్టుకుంటే ఏమవుతుందంటే దీపారాధన చేసిందంతా ఆ బ్లాక్ స్మోక్ అంతా పైకి వెళ్ళిపోయి దేవుడి గుడి అంతా నల్లగా అయిపోతుంది. సో ఎప్పుడైనా ఓపెన్గా ఉంటే బెటర్. సో అలా మొత్తం వేసిన తర్వాత ఎదర కూడా ఇదివరకు అయితే పసుపు రాసి బొట్టులు పెట్టేదాన్ని. సో దాన్ని కూడా తీసేసి ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసాను చుట్టూ బోర్డర్స్ అన్నిటికి. వేసిన తర్వాత రెడ్ అండ్ వైట్ దాంతో ఫింగర్తో అట్లా బొట్టులు పెట్టాను. సో ఫైనల్గా ఇట్లా పెయింట్ అయితే వేసాను. నేనైతే లోపల న్యూస్ పేపర్ అయితే వేయను, అట్లా బ్లౌజ్ పీస్ని అట్లా ఫోల్డ్ చేసి అలా వేసుకుంటా. ఫైనల్గా దేవుడు కూడా అయితే ఇట్లా రెడీ అయిపోయింది. సో ఫస్ట్ శుక్రవారం కాబట్టి నేను అమ్మవారికి పులిహోర పరవన్నం నైవేద్యంగా సమర్పించాను. సో ఫైనల్గా నా ఫస్ట్ శుక్రవారం కంప్లీట్ అయిపోయింది ఇట్లా. సో నా దేవుడి గుడి కూడా కొత్తగా రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.